హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ అందరికీ చాలా యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి అందరికి కూడా ఇన్స్టెంట్గా మన దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది మీకు తెలియపరుస్తాం అనుకుంటున్నాను. ఇంట్లో ఉండేవాళ్ళం అనుకోండి, మనకేంటంటే ఒక అర్ధగంట సౌకర్యంగా ఉంటుంది టైం అనేది, అటు ఇటుగా చేసుకోవచ్చు. కానీ వర్కింగ్ ఉమెన్స్ అంటే అట్లా కాదు కదండి. ఇంట్లో మనలాగే అన్ని పనులు చేసుకోవాలి, మళ్ళీ టైం అంటే టైంకి వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏమన్నా ఉంటే కావాలి అమ్మా అని మనల్ని అడుగుతున్నారు. దాన్ని బట్టి మనం కూడా వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేస్తున్నామండి. వాళ్ళు ఇంట్లో పిల్లల్ని సమర్థించుకోవాలి, మళ్ళాగే ఇంటి పనులన్నీ చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళా అదనంగా ఆఫీస్ బాధ్యతలు ఇవి ఉంటాయి కదండి. ఇవన్నీ సమర్థించుకోవాలంటే కొంచెం టాస్కేనండి. వాళ్ళకి టైంతో పరుగులు తీయటం అనమాట. అంటే మనకు కూడా పిల్లల క్యారేజీలు ఇవన్నీ ఉంటాయి, మనము పరుగులు తీయటమే. వాళ్ళు అదనంగా ఈ ఆఫీస్ భారం ఇవన్నీ ఉంటాయి కదండి. వాళ్ళ కోసం ఇన్స్టెంట్గా నేను ఇవన్నీ రెడీ చేశాను. మనం స్టార్టింగ్లో అయితేనండి పులిహోర పేస్టు, చింతపండు పేస్ట్ మాత్రమే పంపించేవాళ్ళము. ఇట్లా ఈ బ్యాచిలర్స్, చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళిన పిల్లలు మన ఆహారం కావాలని కోరుకుంటారు కదా, వాళ్ళు, ఈ వర్కింగ్ ఉమెన్స్ ఒక్కో లిస్టు అడుగుతూ ఉంటే మనం చేస్తూ పంపిస్తున్నాము. వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉందని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు చూసారా, అది నాకు దొరుకుతుందండి. ఎందుకంటే నేను చేసే పనిలో వాళ్ళు చెప్పే విధానం, అమ్మ మాకు చాలా పని తగ్గింది, మంచి ఇంటి భోజనం తిన్న తృప్తిగా ఉంది అని అంటుంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉందండి. అయితే అండి, మన దగ్గర ఏమేమి ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఆ చింతపండు పేస్ట్ అనేది మీకు రెగ్యులర్గా తెలుసు కదా, ఎప్పుడు పంపిస్తుంటాము. చింతపండు పులిహోర, ఇదిగోండి బిర్యానీ రైస్, ఇన్స్టెంట్గా అండి. ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ మీరేమి వేసుకోనక్కర్లా, అల్లం వెల్లుల్లి కావచ్చు ఏమీ అవసరం లేదు. ఇది పాన్లో వేసుకొని రైస్ కుక్కర్లో పోసేసి వండేసుకోవటమే అనమాట. అట్లాగే ఇదిగోండి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మీరు పప్పు వండుకునే అవసరం లేకుండా సాంబార్ కాసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు సాంబార్ పౌడరు మనం సేల్ చేసేవాళ్ళము. దానికి ఏంటంటే కందిపప్పు అదే పప్పులాగా తయారు చేసుకొని సాంబార్లో ఆ పౌడర్ వేసుకోవటం. ఇదేంటంటే మీరు అసలు పప్పు కూడా వండుకునే అవసరం లేదండి, ఇందులోనే ఉంటుందన్నమాట. మీరు కూరగాయ ముక్కలు కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ఇది సాంబార్ కాసుకోవటం అనమాట, ఈ పౌడర్ వేసి. అలాగే ఇది సీజన్తో పని లేకుండా మన దగ్గర దొరికే చింత చిగురుదండి. ఇది ప్రత్యేకంగా మనం ఇంట్రడ్యూస్ చేసాము. చాలామంది అడుగుతున్నారు, పంపిస్తున్నాము. ఇదేంటంటే మీకు పప్పులో పెట్టుకోవచ్చు, మామూలుగా నాన్ వెజ్లో వేసుకోవచ్చు, అలాగనమాట. అట్లాగే గోంగూర పేస్టు, చుక్కకూర పేస్టు ఇవి కూడా పంపిస్తున్నాం కదా. ఇదిగోండి, ఇది అన్న ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ అనమాట. ఇది చట్నీకి, దోశ కానీ దేంట్లోకైనా ఇడ్లీ దోశకి వాటికి వాడుకోవచ్చు అనమాట. కొంచెం వాటర్ వేసి మీరు కలుపుకుంటే చట్నీ రెడీ అవుతుంది. ఇదిగోండి, ఇది అన్న మామిడికాయ పులిహోర పేస్టు, అలాగే గోంగూర పులిహోర పేస్ట్ అనమాట. ఇవన్నీ కాకుండా మరలా బాలింతలకి గోందు లడ్డు, వాళ్ళకి ప్రత్యేకంగా మోడి కారం అని ఇలాంటివి ఉంటాయి కదా, సొంటి కారము, అవి కూడా మన దగ్గర ఉన్నాయి. వాటికి కూడా మంచి ఆర్డర్స్ బాగా వస్తాయండి. విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే మరీన్ అనమాట. మదర్ ఫీడ్ తక్కువగా ఉన్న వాళ్ళందరూ మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నారు. తప్పకుండా మీకు ఏదన్నా మదర్ ఫీడ్ తక్కువగా ఉంది అని అనుకుంటే కనుక మనం పంపించే గోందు లడ్డు ఆర్డర్ పెట్టుకోండి. ఆ సమస్య అనేది ఉండదండి. ఒక తల్లిగా నేను చెప్తున్నాను, నా బిడ్డలకు ఎలా చెప్తానో అలా చెప్తున్నానమ్మా. పోతపాల కంటే కూడా సహజంగా తల్లిపాలు మంచిది కదా. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనకి ఆ పాలు అనేది ఉత్పత్తి అవుతాయి. మీరు కావాలి అంటే కనుక బాలింతలకి ఏమేం కావాలి అనేది మన దగ్గర ఉన్నాయి, మీరు అడిగితే మనం చేసి పంపిస్తాము.
ఇదిగోండి, ఇది చింతపండు పులిహార పేస్ట్ అన్నమాట. రైస్ వండుకొని కలుపుకోవటమేనండి. తాలింపు అన్నీ ఇందులోనే ఉంటాయి. ప్రత్యేకంగా మీరేమి చేసే పనిలే, ఒట్టి రైస్ వండుకోండి చాలు, మీకు పులిహార రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్స్ అన్నమాట. ఇది సాంబార్ పౌడరు, ఇదిగోండి చట్నీ పౌడరు. ఇవి వచ్చేసరికి బిర్యానీ రైసు, ఊట చింత చిగురు. అలాగే ఇదిగోండి గోంగూర. ఇది వచ్చేసరికి మామిడికాయ పులిహార పేస్ట్ అన్నమాట. ఇవి రైస్ వండుకొని మీరు కలుపుకోవటమేనండి, వెంటనే మీకు రెడీ అయిపోతుంది. వచ్చేది శ్రావణ మాసం కదా, చక్కగా దేవుడికి నైవేద్యాలు రకరకాల ఫ్లేవర్స్లో వండి పెట్టుకోవచ్చు మీరు. కంపల్సరీ మనం పులిహార అనేది చేస్తాం కదండి, చక్కగా ఎన్ని ఫ్లేవర్స్లోనో దొరుకుతుంది అనమాట ఇప్పుడు పులిహార అనేది. ఈ వర్షాకాలం వచ్చేసరికి మరలా అండి దబ్బకాయ పచ్చడి, దబ్బకాయ పులిహార పేస్టు, వాక్కాయ పచ్చడి, వాక్కాయ పులిహార పేస్టు, ఇవి కూడా అడుగుతున్నారండి. అడిగే విషయంలో మీరు తగ్గద్దు, పంపించేదే విషయంలో వచ్చేసరికి నేను తగ్గనండి. తగ్గేదేలే, మీరేది కోరితే నేను అది చేసి పంపిస్తాను, సరేనా? మీరు కోరుతూ ఉండండి, నేను చేసి పంపిస్తూ ఉంటాను. అది కూడా టేస్టీగా మంచి క్వాలిటీతో. ఇది చూడండి, ఈ ఏకాదశి నుంచి మనకి ఈగలు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ ఈగల మిషన్లు కూడా తెప్పించి పెట్టాను అనమాట, ఈగలు రాకుండా. అసలు ఈ మిషన్లు వచ్చేసరికి 4-5 తెప్పించి పెట్టామండి. మంచి క్వాలిటీ అందించాలి కదా, ఈగలు అవన్నీ వాలకుండా ఉండటం కోసం ఇలాంటి మిషన్లు తీసుకొచ్చాము. ఇవన్నీ నేను చేయగలుగుతున్నానంటే నాకు బేసిక్గా ఫుడ్ మీద ఉన్న మమకారం అండి. నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట, చేయటం చేసి పెట్టడం కూడా బాగా ఇష్టము. నా నేపథ్యం వచ్చేసరికి ఉమ్మడి కుటుంబంలో ఉండి రావటం వల్ల కావచ్చు, అట్లాగా నాకు రకరకాలు వండటం బాగా ఇంట్రెస్ట్. మీరు కోరుతూ ఉంటే కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేస్తూ నేను కూడా ఆ రుచిని ఆస్వాదిస్తూ మీకు పంపిస్తున్నాను అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వయసులో కూడా నేను ఇంత ఉత్సాహంగా ఇవన్నీ చేయగలుగుతున్నానంటే మీరు నా మీద చూపించే ప్రేమాభిమానాలు, మీరిచ్చే సపోర్ట్ వల్లేనండి నేను ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అదేవిధంగా మీకు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దానికి ఆర్డర్ పెట్టుకోండి. మనలో అంటే మన కుటుంబ సభ్యులందరికీ చాలా మందికి తెలుసు నెంబరు, అయినా కానీ కొత్త వాళ్ళ కోసం మరలా నెంబర్ ఇస్తాను. ఒకసారి ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మన దగ్గర ఉన్న అవైలబుల్ లిస్ట్ మొత్తం వస్తుందండి మీకు, సరేనా? మీరు కోరుకోండి మీకు కావలసిన ఆహారం, చక్కగా నేను అంతే భక్తి శ్రద్ధలతో చేసి మీకు పంపిస్తాను. ఫుడ్ అనేది ఏదో అలా చేసి పడేయటం కాదండి, అది ఒక మహాయజ్ఞమే. ఒక భక్తి భావంతో చేస్తేనే ఆ ఫుడ్కి కూడా రుచి వస్తుందండి. మీరు తృప్తిగా తినాలి అన్న నా మనసులో కోరిక బలంగా ఉండటం వల్ల నేను పంపించే ఫుడ్ కూడా అంత రుచిగా ఉంటుంది. అది మీరు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మ చేతి ముద్దలాగే ఉందమ్మా, మా అమ్మ వండి పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది అని అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళే. నా బిడ్డలు ఎంత తృప్తిగా తినాలి అని కోరుకొని నేను చేసి పంపిస్తాను. మీకు కూడా అదే మనసులో నా సంకల్పం అండి, అదే ఫీలింగ్తో నేను చేసి పంపిస్తాను. అందువల్లే మీ దగ్గర నుంచి నేను ఆ కాంప్లిమెంట్ అందుకోగలుగుతున్నాను. మా అమ్మలాగే నాకు మాటలు రావట్లేదండి, ఎమోషనల్లో. నాకు అది చాలా సంతోషంగా ఉంది. ఈ వయసులో కూడా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను ఇట్లా ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే మీరిచ్చిన ప్రోత్సాహమేనండి. మీరందరూ కూడా నా చుట్టూ పాజిటివ్ ఆరాగా నిలబడబట్టే నేను ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నాను, ముందుకు వెళ్ళగలుగుతున్నాను. మీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటానండి. సదా మీ సేవలో నేను ఉంటాను.